రూపాయి అంటే లైఫ్ టైం పతనానికి చేరింది. అంటే మొన్న లాస్ట్ టైం చూసుకుంటే ఆల్రెడీ 90.75 దగ్గర చేరుకున్న రూపాయి అయితే ఈరోజు మళ్ళీ 91కి అయితే రీచ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా రూపాయి పతనం జరిగితే ఏం జరుగుతుంది, అసలు రూపాయి పతనానికి కారణాలు ఏంటి, అసలు దాని ప్రభావం ఏంటి ఒకసారి చూద్దాం. ముఖ్యంగా పతనానికి మెయిన్ కారణాలు చూసుకుంటే యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్, అంటే ఇండియా ట్రేడ్ డీల్ అంటే టారిఫ్లకు సంబంధించి ట్రేడ్ డీల్ అయితే ప్రజెంట్ కొనసాగుతుంది. సో దానివల్ల ఇంతవరకు ఎటువంటి అంటే ఒక స్పష్టమైన అనౌన్స్మెంట్ రాకపోవడంతో యుఎస్ ట్రేడ్ డీల్ యొక్క ప్రభావం అయితే ఖచ్చితంగా ఇండియన్ ఎకానమీ పైన ఉందని చెప్పాలి. ఆటోమేటిక్గా రూపాయి పతనం అయితే అయిందని చెప్పాలి. తర్వాత ఎఫ్ఐఐలు అవుట్ఫ్లోస్, అంటే ఫారెన్ ఇన్వెస్టర్లు అంటే ఇండియన్ ఎకానమీ పైన ఎక్కువగా ప్రెజర్ తేవడం జరిగింది. ఎక్కువగా సెల్లింగ్లోనే ఉండడం అయితే చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేయొచ్చు. వారంలో ఒక 4 days కంటిన్యూగా సెల్లింగ్లోనే ఉండడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. పెట్టుబడులన్నీ ఇటు నుంచి తీసుకెళ్ళిపోవడం, ముఖ్యంగా భారత ఆర్థిక వ్యవస్థ పైన నమ్మకాన్ని కోల్పోతున్నామని ఒక మాట చెప్పడం కూడా జరుగుతుంది. సో ఆ విధంగా ఎఫ్ఐఐల అవుట్ఫ్లోలు కూడా రూపాయి పతనానికి మరొక కారణం అని చెప్పొచ్చు. తర్వాత డాలర్కు ఎక్కువగా డిమాండ్ పెరగడం, అంటే గ్లోబల్ వైజ్ చూసుకున్న ఏ ట్రేడ్ జరిగినా కూడా డాలర్ రూపంలో జరగడం. సో డాలర్కి ఆటోమేటిక్గా అంటే మంచి డిమాండ్ రావడం అనేది కూడా రూపాయి పతనానికి ఖచ్చితంగా ఒక కారణమని ఎక్స్పర్ట్స్ చెప్పడం జరుగుతుంది. తర్వాత ట్రేడ్ డెఫిసిట్, అంటే ముఖ్యంగా మనము ఎక్కువగా ఎగుమతులను అంటే ఎగుమతులను చేయకుండా దిగుమతులను చేసుకోవడం కూడా, అంటే ఇంపోర్ట్స్ ఎక్కువగా చేసుకోవడం కూడా మనం మన రూపాయి పతనానికి కారణం అని చెప్పవచ్చు. ఎక్స్పోర్ట్స్ ఎక్కువ జరగడం లేదు. సో ఎక్స్పోర్ట్స్ ఏమో రూపీస్లో చేస్తాం, ఇంపోర్ట్స్ ఏమో డాలర్స్లో చేసుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా రూపాయి పతనం అయ్యే దిశగా అయితే ఖచ్చితంగా జరుగుతుందని అయితే ఎక్స్పర్ట్ చెప్పడం జరిగింది. సో ఆ విధంగా రూపాయి అయితే పతనం జరుగుతుంది. యాక్చువల్గా ఆర్బీఐ కూడా ఎక్కువ పరిరక్షణ చర్యలు చేపట్టినా కూడా ఆ ప్రభావం అయితే ఎక్కువగా లేకపోవడం, అంటే సరిపోయే విధంగా అయితే ఆర్బీఐ ఎక్కువగా చర్యలు చేపడతలేదని అయితే కొంతమంది ఎకానమిస్టులు అయితే భావిస్తున్నారు. సో రూపాయి పతనానికి అంటే ఆర్బీఐ చర్యలు కూడా ఒక కారణం అని కొంతమంది చెప్పడం జరుగుతుంది. సో ఏమైనా సరే లైఫ్ టైం లో అయితే రీచ్ అవ్వడం జరిగింది. 91కి రీచ్ అయింది. ఒకవేళ ఇది రీచ్ అయిన 91 దాని ప్రభావాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ముఖ్యంగా దిగుమతులు పెరగడం, అంటే మనం ఇంపోర్ట్ చేసుకున్నాం, అంటే విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్న వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిపైన అయితే ఎక్కువగా పన్ను పడే అవకాశం ఉంది, ఎక్కువగా ఛార్జెస్ అయ్యే అవకాశం ఉంది, ధరలు కూడా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మనకు బాగా ప్రెజర్ ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా చమురు, బంగారం, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వాటిపైన అయితే ఎక్కువగా ప్రెజర్ ఉండే అవకాశం ఉంది. తర్వాత జనరల్ కొనుగోలు శక్తి పైన అయితే ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉందనేది ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. వినియోగదారులు కన్జ్యూమర్స్ అయితే అంటే కొనుగోలు శక్తి తగ్గుతుంది, దాని ద్వారా ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అయితే గట్టిగా ఉంటుందని అయితే ఎక్స్పర్ట్స్ చెప్పడం జరుగుతుంది. సో నిత్యావసరాల వస్తువులకు సంబంధించిన వాటిలో అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది, ధరలు అయితే ఖచ్చితంగా పెరుగుతాయి రూపాయి పతనం వల్ల అయినాయని ఎక్స్పర్ట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. తర్వాత విదేశాల్లో చదివే ఖర్చులు, అంటే ఫారెన్లో చదివే వాళ్ళకు కూడా ఎక్కువగా ఖర్చులు అయితే ఖచ్చితంగా అంటే ఇప్పుడున్న వాటికంటే ఇంకా ఎక్కువ డబల్ కావచ్చు అని అయితే ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఫారెన్ చదువులు చదివే వాళ్ళకు కూడా రూపాయి పతనం అయితే ఇండియన్స్, అంటే ముఖ్యంగా ఇండియన్స్ ఇటు నుంచి యూఎస్ కానీ వేరే దేశాలకు వెళ్తే డాలర్ రూపంలో అన్ని లావాదేవీలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా రూపాయి టు డాలర్ కన్వర్షన్లో మనం చాలా అంటే నష్టపోయే అవకాశం ఉంది. అంటే యూఎస్లో చదివే వాళ్ళకు కూడా బాగా ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉందని అయితే ఖచ్చితంగా చెప్తారు. స్టాక్ మార్కెట్లో చూసుకుంటే కూడా ఎక్కువగా వాలటాలిటీ ఉంటుంది. సో ఇన్వెస్టర్లు కూడా బాగా నష్టపోయే అవకాశం ఉందని అయితే ఎక్స్పర్ట్స్ చెప్పడం జరుగుతుంది. సో ట్రేడింగ్ కానీ, ఎఫ్ఎన్ఓ కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని అయితే ఎక్స్పర్ట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా రూపాయి పతనం అనేది ఖచ్చితంగా పెద్ద దెబ్బ అని చెప్పాలి. మన ఇండియన్ ఎకానమీకి అయితే అంటే ఒక మంచి ప్రెజర్లోకి వెళ్తుంది. కాబట్టి దీనికి సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ కానీ, ఆర్బీఐ కానీ చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా. ఇది ఈ విధంగా కొనసాగితే మాత్రం కొనుగోలు శక్తి ఆటోమేటిక్గా తగ్గడం జరుగుతుంది, కంపెనీలు లాస్ అవుతాయి. సరదా గ్లోబల్ అంటే ఆర్థిక సంబంధించిన గ్లోబల్ సైకిల్, ఎకనామికల్ సైకిల్ అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇండియా ఆర్థిక వ్యవస్థ పైన అయితే గట్టి ప్రభావం అయితే చూపిస్తుందని అయితే ఎక్స్పర్ట్ చెప్తున్నారు.